చూస్తే వాళ్ళు భయాందోళనలో హ్మ్. అయ్యింది సాంబశివరావు ఇట్లా గుమ్మటంగా ఉన్నాడు, అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు, అసలు ఏంది ఇట్లా అయ్యాడు, ఏంది ఏందని. ఇప్పుడు మీలాగే మీరు ఏ పని అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా మీరు. సో ఇప్పుడు ఇలాగే మీలాగే ఎవరైనా డైట్ చేయాలి, రాకో హెల్త్ వాళ్ళ డైట్ అంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? నేను చెబుతానే ఉన్నానండి అక్కడక్కడ. అసలు మా ఊరంతా ఉలిక్కి పడ్డారండి ఇప్పుడు నన్ను చూసి. అరే సాంబశివరావు, అసలు నన్ను చూస్తే వాళ్ళు భయాందోళనలో అయ్యింది సాంబశివరావు ఇట్లా గుమ్మటంగా ఉన్నాడు, అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు, అసలు ఏంది ఇట్లా అయ్యాడు, ఏంది ఏందని. నేను వెళ్తుంటే నా హెంకికి చెప్పుకుంటున్నారు. తర్వాత ఒక రోజు నన్ను పోయేవాడిని, అరే సాంబశివరావు ఆగు అంటారు. ఊళ్ళో నేను దాదాపుగా 100% తెలిసింది నేర్చుకుని. దాదాపు నేను ఊరు సగం ఊరు తిరగట్టారు. దాదాపు 60 నుంచి 70 ఇల్లు కట్టారు. అందరూ నాకు పరిచయం. నన్ను అడగటానికి ఇట్లా ఉండేవాడు ఇట్లా అయిపోయాడు, ఏంది ఏదన్నా ఆరోగ్య సమస్య ఏందని అనుకొని ఆపి ఒక రోజు అడిగారు. 10 మంది అక్కడ కూర్చున్నా. నేను ఏముందండి మేము చిగ్గుపట్టడానికి, ఏరా మరి ఏంది అసలు తగ్గిపోతున్నావు నువ్వు, ఏంది ప్రాబ్లం, ఆరోగ్య ప్రాబ్లం ఏంది అన్నారు. షుగర్ ఉందా, బీపీ ఉందా, అది ఉందా ఇది. నేను తలకిక్కుని ఏమి ఉన్నాయి అని చెప్పుకోవటం అది ఏముంటదని, లేదండి నేను ఇలా రాకో చేరాను, డాక్టర్ చలమయ్య గారని వాళ్ళ ట్రీట్మెంట్ వాడి వాళ్ళు ఇట్లా ఉండాలన్నారు. ఇట్లా వాళ్ళు తినే పెట్టారు అవన్నీ. నేను ఆ కోర్సు లో వాడా 3 నెలల కోర్సు వాడితే ఆ ఫలితం